నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రేవంత్ రెడ్డి టీంలోని ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేస్తున్నాడు. అలా పనిచేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొట్టేసి కేసీఆర్ని తెరపైకి తీసుకురావాలనేటువంటి ప్లాన్తో ఉన్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురుగారు అనిపించుకునేటువంటి కేసీఆర్ కోసమే చేస్తున్నారు అనేటువంటిది ఒక మాట ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం, అది సాధ్యమేనా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి టీంలో ఒక మంత్రిని కోవర్ట్గా వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, అది అసలు సాధ్యమేనా? అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా సహజంగానే ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోవడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ఓటమి జీర్ణించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం ఏంటంటే గత 2019 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఆయన చేసిన సహాయం మామూలు విషయం కాదు, చాలా పెద్ద సహాయం చేశాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచి ఉండేవాళ్ళేమో కానీ ఇంత గెలుపు ఆయనకు సాధ్యమై ఉండేది కాదు. దానికి ఈయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను, ఇంకా ప్రత్యక్షంగానే చేశాడు, ఆయన సహాయ సహకారాలు అందజేశాడు. దానివల్ల లబ్ధి పొందడం కూడా జరిగింది. ఈరోజు అగమ్య గోచరంగా ఉంది ఆయన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ప్రజానీకం నమ్మట్లేదు, నాయకులు నమ్మట్లేదు, ఉద్యోగస్తులు నమ్మట్లేదు, రైతులు నమ్మట్లేదు, మహిళలు నమ్మట్లేదు, విద్యార్థులు నమ్మట్లేదు. అందరు కలిసి ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ఇద్దరు చెల్లెళ్ళు సాగిరేవులో బట్టలు ఉతికినట్టు చెరుకు దారిని తగులుకొని కుమ్మి పారేస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అలాగే వివేకానంద రెడ్డి గారి భార్య గారు మన బహిరంగ లేఖ పంపించడం కూడా ఆయనకి చావు దెబ్బ. ఇన్ని జరిగే క్రమంలో ఏదో విధంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు గనక అధికారంలోకి వస్తే తన ఆస్తుల సంరక్షణ రేపు పొద్దున రాజకీయంగా తనకు ఉపయోగపడిద్దని చెప్పని అతను భావిస్తున్నాడు. సహజమే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకి లబ్ధి చేకూర్చే వాళ్ళే పక్క రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు అధికారంలో ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తారు. కానీ ఇవి గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పడగొట్టి ఇప్పుడు వాళ్ళకున్న 39 మంది, ఆ 39లో కొంతమంది జారుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లోపు ఇంకో 10-15 మంది జారుకునేటట్టున్నారు. నిన్నగాక మొన్న కొంత మాజీ మంత్రులు కూడా ప్రత్యక్ష పార్టీల వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడం కూడా చూస్తూనే ఉంటే అర్థమైపోతానే ఉంది. ఇక్కడ చివరికి ఆ నలుగురే మిగిలేటట్టున్నారు బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మిగిలిన వాళ్ళ వలసలను ఆపాలి అంటే ఏదో ఒక ఉదంతాన్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ అంటే బలంగా ఉంది, రేపు అధికారంలో రాబోతున్నారు అంటే జారుకునే వాళ్ళు జారుకోకుండా ఉంటారు కదా. ఆ ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని చెప్పని మనం భావించాలి. ఓకే, ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు, నువ్వు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తా, నువ్వు మమ్మల్ని ఏదో దెబ్బతీయాలని చూస్తే అసలు మేము ఆడే నాటకంలో నువ్వు తట్టుకోలేవు, మేము మొదలుపెట్టామంటే ఆట ఆడటం మొదలుపెట్టామంటే నువ్వు తట్టుకోలేవు అని చెప్పని ముందుగానే చెబుతానే ఉన్నాడు కదా. వాస్తవంగా జరిగే పరిణామాలు కూడా అలానే కలపడుతున్నాయి. ఒక్కళ్ళు గనక ఇక్కడి నుంచి తీసుకెళ్తే వాళ్ళు నలుగురిని తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సహజంగానే వాళ్ళు ఎవరైనా సరే అధికార పార్టీకి మొగ్గు చూపుతారు. అధికార పార్టీ లేనప్పుడు వాళ్ళు వచ్చేసి ఏం చేయాలనుకుంటారు, మళ్ళీ ఎన్నికలుగా రాలేరు, ఎన్నికలకు వస్తే మళ్ళీ గెలుస్తారని నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు బయటపడతా ఉంటాయి. రాజకీయ పార్టీ నాయకులు దానికి అతీతులేం కాదు. వాళ్ళ అవసరాల కోసం, అధికారం కోసం వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, అవతల నుంచి నీ పార్టీకి ఎలా వచ్చారో నీ దగ్గర నుంచి అవతలకు అట్లానే వెళ్ళిపోతారు కదా. ఆ రోజు నిన్ను ఏం చూసేని వచ్చారు, అధికారాన్ని చూసి. ఇప్పుడు అధికారం అవతల ఉంది కాబట్టి అట్లా జారుకుంటూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేయాలని భావించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కూడా అదే భావంలో ఉన్నారు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. కానీ ఆయన మనుషుల ద్వారా అది చేయాలనుకుంటే జరిగే పరిణామం అయితే చూస్తూ ఉంటే అది అయ్యే పనులైతే కాదు. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు విజయవంతం సాధించవచ్చు, అన్నిసార్లు అన్ని ప్రయోగాలు విజయవంతం కావు. వాళ్ళు ఎక్కడ విఫలమవుతున్నారో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, ఇప్పుడు ఆయన ఆలోచించుకోవడానికి ఒక విషయం అమ్మా, ఇక్కడ ఆలోచించుకోవడానికి ఆయనకి ఏం మార్గాలు లేవు. అధికారం కోల్పోతే ఆయన పరిస్థితి అగమ్య గోచరం, పార్టీ నిలబడదు, ఆయన కారాగార వాసం వెళ్ళాలి. సో ఊసలు లెక్క పెట్టుకోవాల్సింది ఆయన పరిస్థితి. దానికి తోడు బాబాయ్ గారి అత్యుదంతం. అసలు వీటన్నిటికంటే కూడా నిన్న చూసారా మీరు, ఈరోజు ఆయన పట్టి తీశారు.
మరి ప్రజలు మాట్లాడుకున్న దానికి కావచ్చు, లేదా ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి దాని గురించి కావచ్చు, మొత్తానికి ఏదైతే పట్టి అయితే తీశారు. సహజంగా కుట్లేశారని చెప్పారు కదా, నాకు తెలిసి కుట్లేస్తే అక్కడ మనకు ఒక ఘాట్ లాగా కనపడతా ఉంటుంది. దానికి చానాలు పట్టిద్ది అది పోవడానికి. మరి విచిత్రంగా నాకు చూస్తే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారేమో అని అనుమానం వస్తుంది. అంతే కదా, అప్పుడే కదా కనపడకుండా ఉండేది. అవును. మరి ఆ గాయం ఏమైపోయింది, ఆ గులకరాయి ఏమైపోయింది, హత్యా ప్రయత్నం చేద్దాం అనుకున్న పరిస్థితులు ఏమైపోయినాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే జరిగే పరిణామాలన్నీ కూడా ఓటమి అనేది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఏదో విధంగా ఇలాంటి ప్రచారం చేస్తే ఎంతలో కొంత దింపుడు కళ్ళ ఆశయం అంటారు, ఓకే, అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే మనం భావించాలి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు. ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పగలను నేను, తిరిగి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించడం కష్టమే. అది మాత్రం వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవ్వదు, కేంద్రం తలుచుకుంటే అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా సాయం చేస్తున్నాడు అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలవడం ఖాయం అని చెప్పేసి అని కూడా కేసీఆర్ నాకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సాయం చేయకపోతే, అలాంటిది ఏది జరగకుండా ఉన్నట్లయితే ఎందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రాబోయే నేను గెలుస్తాడనేటువంటి పాజిటివ్ కామెంట్ చేస్తారు? వేణుస్వామి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పారు 86 స్థానాలతో మళ్ళీ గెలుస్తున్నాడని. గెలిచాడా కేసీఆర్ గారు? చెప్పుకోవడానికి ఏముంది? అంటే అతనికి ప్రత్యర్థి ఎవరు కేసీఆర్కి? కేసీఆర్ గారు ఎవరిని చూసి భయపడతారు? చంద్రబాబు నాయుడు గారిని చూసి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతున్నారు కాబట్టి తన పుట్టి ఇంకా మునిగిపోయిద్దేమో. ఆయన అధికారంలోకి వస్తే పాత కాపులు చాలామంది ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ పాత కాపులు, వాళ్ళందరూ స్వగ్రహానికి చేరారనుకోండి, ఆయన పరిస్థితి మళ్ళీ అగమ్య గోచరమే కదా. ఇప్పటికే తొక్కి చూసిన పరిస్థితిలో ఉన్నాడు. కుమార్తె ఏమో కారాగారంలో ఉంది. మిగిలిన వాళ్ళు పరిస్థితి చూసుకుంటా ఉంటే అగమ్య గోచరంగా ఉంది. తను, తన కుమారుడు, తన కుమార్తె, తన అల్లుడు తప్ప ఎవరూ మిగిలేటట్లేరు ఆ పార్టీలో. ఈ పరిస్థితుల్లో ఇంతకంటే ఆయన ఏం మాట్లాడతాడు? కాబట్టి కాత్యకూత్తు ఎక్కడో ఏ మూలో కొంత అభిమానం ఉండి కొంతమంది హైదరాబాద్లో మొన్న కొన్ని ఓట్లు వేసినవి కూడా ఈరోజు ఆయన మాటల వల్ల పోగొట్టుకుంటున్నారు రేపు ఓకే లోక్సభ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో. అంత తప్ప ప్రత్యేకంగా వరగబెట్టేది ఏం లేదు. ఆయన మాట్లాడినందువల్ల ఆయన చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని నమ్మకం లేదు. ఓటమి అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. గౌరవప్రదమైన ఓటమా, ఘోరాతి ఘోరమైన ఓటమి అనేది ప్రజలు నిర్ణయిస్తారు రేపొద్దున. అసలు ఎందుకు రేవంత్ సర్కార్ పైన ప్రతి ఒక్కరు కూడా పడగొట్టేస్తాం, పడిపోబోతోంది అనేటువంటి కామెంట్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు? అంటే అయ్యారాములు ఎక్కువైపోయారు. జరుగుతున్న చూస్తూనే ఉన్నారు. పార్టీలను పడగొట్టడం ఇప్పుడు చాలా, అంటే ప్రభుత్వాలను పడగొట్టడం అనేది ఆషామాషి వ్యవహారమేం కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది. సిద్ధాంతాలు లేవు, మానవతా విలువలు లేవు, రాజకీయంగా విలువలు లేవు. మరి ఇవన్నీ లేనప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి భయపడుతున్నారు అందరూ కూడా. గత చరిత్ర చూశారు కదా, 2018 అప్పుడు కర్ణాటకలో గెలిచిన ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టారు, ఇవన్నీ చూసుకుంటానే ఉన్నారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ చూసుకుంటే బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జరిగిన పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు భయపడటంలో తప్పు లేదు, జరగకూడదని చెప్పుకోవడానికి కూడా మనకు ఆస్కారం లేదు. సో మరి రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి రేవంత్ టీంలో ఒక మంత్రితో ట్రై చేస్తున్నారు. అది కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయండి. మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ అంకం. థ్యాంక్ యూ.